దానియేలు అంటే దేవుడే నాకు న్యాయకర్త, దేవుడే నాకు న్యాయం తీరుస్తాడు, దేవుడు తీర్చిన న్యాయమే న్యాయం, దేవుడు చేసే తీర్మానమే నా జీవితానికి ఆధారం. నేను ఏదన్నా తీర్మానం చేసినా అది నిలవదు. వేరే వారెవరైనా తీర్మానం చేసినా అది నా జీవితానికి ఆధారం కాదు. దేవుడే ఒకరోజు నా జీవితమంతటినీ మొత్తము పరీక్షించి తూకం వేసి లెక్కించి ఒక తీర్పు తీరుస్తాడు. అది నాకు శాశ్వతంగా క్షేమమైనా కలిగిస్తుంది. ఒకవేళ దేవుడు మెచ్చుకోకపోతే కీడైనా వస్తుంది అనే గ్రహింపుతోనే మనం జీవించాలి. అందుకే దేవుని తీర్మానం మన ఎడల క్షేమకరమైనదిగా ఉండేటట్టు మనం జాగ్రత్త పడాలి. తర్వాత చింతపడిన లాభం ఉండదు. మరణం తర్వాత మారుమనసు పొందడానికి కూడా తరుణం ఉండదు. ఇంకా తర్వాత మనం సరిదిద్దుకోవడానికి కూడా తరుణం ఉండదు. ఎంత గంభీరమైన సత్యం ఇది. మన జీవితం ఈ లోకములో అయిపోయిన తర్వాత దేవుడే మనకు నిత్యమైన తీర్పు తీర్చి మన జీవితంలో మనం ఎలాగుండాలి, ఎక్కడుండాలి, ఏ స్థితిలో ఉండాలి అనేది ఆయనే తీర్మానం చేస్తాడు. అది శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే మనం భయముతో వణుకుతో జీవించాలి. దేవుని తీర్పును గూర్చి సరైన గ్రహింపు కూడా మనకు ఉండాలి. దేవుడు దేన్ని మెచ్చుకుంటాడో, దేన్ని తృణీకరిస్తాడో అది కూడా మనము జాగ్రత్త తీసుకోవాలి. దేవుని చేత తృణీకరించబడకుండా ఏదన్నా పొరపాటైతే కూడా సరి చేసుకోవాలి. దేవుడు మెచ్చుకునే దాని కొరకు మనం ఎంతో ప్రయాసపడాలి. ఎలాగైనా ఆ దేవునికి ఇష్టలుగా మనం జీవించే అభ్యాసములో ఉండాలి. లేకపోతే మనం అపాయంలో ఉన్నట్టే. అందుకే ఇది చాలా గంభీరమైన సత్యమని మరలా గుర్తు చేస్తున్నాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాం. 10 కూడా చదువుకుంటాం. చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఈ దినము నుండి అయినా జాగ్రత్త పడతామా అని ఎందుకంటే దానియేలు పేరుకు అంత గొప్ప అర్థము. దాన్ని అన్వయించుకొని మనం జీవించడం ఒక ధన్యత అనేది మనము మనసులో పెట్టుకుందాం. ఈ దినం మనం ధ్యానించబోయేది కొంతమంది దేవుని చేత మెప్పు పొందగలిగారు. వారి చరిత్ర బైబిల్లో మన కొరకు ఒక మాదిరిగా ప్రస్తావన చేయబడి ఉంది. అలాగ మనం కూడా అన్ని వైపుల అన్ని పరిస్థితుల్లోనూ కొంత కష్టమైన నష్టమైన ఆ దేవుని మెప్పించడానికి మాత్రం ప్రయాసపడాలి. అందుకే వారిని గూర్చి మనం కొన్ని ఉదాహరణలుగా కొంతమంది జీవితాలను మనం ధ్యానించుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
ఒక విధంగా మనకందరికీ తెలిసి ఉంటుంది. హెబ్రీ 11వ అధ్యాయం అంతా కూడా ఎవరి చరిత్ర? విశ్వాస వీరులు. అందరు చెప్పండి, విశ్వాస వీరులు. పాత నిబంధన నుండి, మొదటి నుండి విశ్వాసముతో వారు వీరులైనారు. అందుకే వారి చరిత్ర ఈ అధ్యాయం అంతా కూడా మనకు ప్రోత్సాహకరంగా వ్రాయబడినది. మరి 4వ వచనం అందరం కలిసి చదువుదాం. 4 హెబ్రీ 11:4 చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. హేబేలు మొట్టమొదటి నీతిమంతుల పట్టిలో లేదా విశ్వాస వీరుల పట్టిలో మొదటివాడు. హేబేలు యొక్క చరిత్ర ఒక విధంగా చాలా క్లుప్తమైన చరిత్ర. చాలా కష్టములో నుండి పోయిన తన సొంత అన్ననే తన మీద పగబట్టి, తన క్రియలు మంచివి, తన అన్న క్రియలు మంచిది కాదు, అందుకే తను సహించలేకపోయాడు. కొంతమంది అలాగుంటారు. వేరే వారు క్రియలు మంచిగా ఉండి మరి తమ క్రియలు మంచిగా లేకపోతే అది వారి తప్పులను బయటపెట్టేదిగా ఉంటుంది. అందుకే సహించలేరు, కోపం తెచ్చుకుంటారు, ఎంత కీడైనా చేస్తారు. మరి దేవుణ్ణి తృప్తిపరచడానికి జీవించేవారేమో ఎంత కష్టమైనా దేవునికి అంగీకారంగా ఉండేటట్టు కూడా ప్రయాసపడతారు. ఎన్ని శ్రమలైనా ఓర్చుకుంటారు, ఎంత అపాయమైనా ఎదుర్కొంటారు, ఇంకా చివరికి ప్రాణమైనా తెగిస్తారు. హేబేలు అలాగు జీవించినవాడు. హేబేలు విశ్వాసముతో జీవించాడు. హేబేలు క్రియలు కూడా నీతి గలవి. హేబేలు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు. అనగా ఒక గొర్రె పిల్లను అర్పించాడు, రక్తము చిందించాడు. మంచి గ్రహింపుతో దేవుని సన్నిధిలో ఎలాగూ అంగీకరించబడతాడో అదే అవలంబించాడు. దాన్ని బట్టి తాను అంగీకరించబడ్డాడు. తాను ఆ దినాల్లోనే నీతిమంతుడని పేరు పొందాడు. విశ్వాసము ద్వారా, రక్తము చిందించబడుట ద్వారా, పాపి అని గ్రహింపు కలిగి బలి అర్పణను అర్పించి మెస్సయ్య వస్తాడు అని ఒక విశ్వాసం అప్పుడే హేబేలుకు కలిగి తాను దేవుని సన్నిధికి వచ్చి అంగీకరించబడి నీతిమంతుడయ్యాడు. ఆ దినాల్లోనే అంత గ్రహింపు, అంతటి దేవుని చేత అంగీకరించబడే జీవితం తాను జీవించగలిగాడు అంటే ఎంత గొప్ప విశ్వాసం అది, ఎంత తేటైన గ్రహింపది. మనం ఇప్పుడు ఇంకెంత పాపులమని ఒప్పుకోవడానికి వెనకకు పోవద్దు. నువ్వు పాపం చేయలేదంటే నువ్వు అబద్ధికుడవు. నువ్వు అబద్ధికుడైనా పర్లేదు, కానీ దేవుణ్ణి కూడా అబద్ధికుడిగా చేస్తావు. అది ఎంత ఘోరం. నువ్వు పాపివి, నీకు ప్రాయశ్చిత్తం అవసరం. యేసు ప్రభు ఆ ప్రాయశ్చిత్తం అయ్యాడు అని విశ్వాసముతోనే దేవుని సన్నిధికి వస్తే అంగీకరించబడతావు, నీతిమంతుడు అవుతావు, నీతిమంతురాలు అవుతావు. వేరే మార్గమేం లేదు. అది మనకు హేబేలు బోధించేది. ఆదికాండం 5వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి దేవుని కొరకు అంగీకరించబడిన జీవితం, దేవుని మెప్పు పొందిన ఇంకొక వ్యక్తి హానోకు. హానోకు అంటే కూడా మంచి అర్థం ఉంది. ప్రతిష్ఠించబడినవాడు, దేవుని కొరకు
ప్రత్యేకించబడినవాడు. ఒకవేళ మనం మన కొరకే జీవిస్తున్నామేమో, అలాగైతే మనం నేరస్తులం అయిపోతాం. దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకోవడం, సమర్పించడం ఒక గొప్ప ఆధిక్యత. దేవుడేం బలవంతం చేయడు, అయినా ఇష్టపూర్వకంగా ఆయన కొరకు జీవించడానికి మన జీవితం సమర్పించడం, అది దేవుని చిత్తం. మనం ఆయనకు స్వాస్థ్యముగా ఉండాలని, ఆయన సొంతముగా ఉండాలని దేవుడు కోరుతాడు సృష్టించినందుకు. ఇంకొక విధంగా చెప్పాలంటే, మనము పాపం చేసి అపవాదికి మనమే అప్పగించుకున్నా, అమ్ముకున్నా కూడా మనలను మరలా సొంతం చేసుకోవడానికి క్రయం కూడా చెల్లించాడు యేసు ప్రభు. అప్పుడు మనం దేవునికి రెండంతల సొంతంగా ఉండాలి. ఎక్కడ కానీ నా కొరకేదో జీవించాలనో, నా కొరకేదో సాధించాలనో, నా ఇష్టానుసారంగా జీవించాలనో ఎవరు ఆశపడకూడదు. అది కూడా నేరమే. మనను సృష్టించిన దేవుని కొరకు జీవించడమే న్యాయం. తక్కిందంతా అన్యాయం, ద్రోహం. అందుకే హానోకు చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆదికాండం 5:24 చదవండి. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయాను. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు మరణాన్ని చూడకుండా పరలోకం పోయిన వారుగా చూస్తున్నాం. ఎవరెవరు? హానోకు, తర్వాత ఏలియా. హైదరాబాద్లో హెబ్రోన్ దగ్గర ఒక చిన్న బాలుడు వాళ్ళ నాన్నని అడిగాడు, నాన్న చనిపోకుండా పరలోకం పోయే మార్గం ఏం లేదా అన్నాడు. ఈ చనిపోయేది వానికి ఇష్టంలే. ఏదో చనిపోయినాక పరలోకం పోతారంటే బాగానే ఉంది, కానీ ఈ చనిపోయే అనుభవం కొంచెం కష్టం అన్నట్టు అడిగాడు. ఇంకా చాలామంది మరణం చూడకుండా, భౌతికమైన మరణం కూడా చూడకుండా ప్రభు సన్నిధికి చేరుతారు. ప్రభు రాకడలో సిద్ధంగా ఉన్నవారు, రెండవ రాకడలో. సరే, అయినా అదంత గొప్ప ఆశీర్వాదం అని కూడా మనం చెప్పలేము. మన ఆత్మకు మరణమే లేదు. ప్రభువును నమ్మిన తర్వాత మరణం అనేది మన శరీరానికే వస్తుంది. శరీరానికి వచ్చే మరణం మనకు విశ్రాంతి. ప్రభు సన్నిధికి వెళ్ళడం, మహిమలోనికి వెళ్ళడం, ఈ లోకపు శోధనలు, పోరాటములు ముగించడం. కాబట్టి భక్తుల మరణం యెహోవా దృష్టికి విలువగలది. ఇంగ్లీష్లో అమూల్యమైనది. పౌలు చెప్పినట్టు, నాకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమా నష్టమా? లాభం. రక్షణ పొందిన వారికి అదొక గొప్ప అనుభవం, ఒక హెచ్చింపు. అది ఆశించదగింది, ఎదురు చూడగలిగింది కూడా. సరే, ఇప్పుడు హానోకు విషయంలో చూస్తే, అతడు దేవునితో నడిచాడు. ఎవరో చెప్పారు, ప్రతిరోజు హానోకు దేవునితో నడిచేవాడు. దేవునితో ఒకరోజు నడుస్తూ నడుస్తూ చాలాసార్లు నడిచిన తర్వాత ఒకరోజు దేవుడు ఏమన్నాడంటే, హానోకు నువ్వు ఇంకా ఇంటికేం పోతావు, నాతోనే వచ్చే అన్నాడు. వెళ్ళిపోయాడు. హానోకు కనబడలే. అకస్మాత్తుగా ఏమయ్యాడు? దేవుడు అతన్ని కొనిపోయాడు. మరణం చూడకుండా మార్పు అంతరంగములో కలిగి, ఆ శరీరాన్ని దేవుడు ఏం చేశాడో మనకు తెలియదు, కానీ దేవుని సన్నిధికి
వెళ్ళిపోయాడు. దేవునితో నడిచాడు. ఎంత గొప్ప సాక్ష్యం! దేవునితో నడిచాడు అంటే దానికి కూడా అర్థం ఉంది. చూడండి, ఆమోసు గ్రంథం 756 పేజు, 3వ అధ్యాయం 3వ వచనం. అందరం కలిసి చదువుదాం. 3:3 చదవండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. హానోకు దేవునితో నడిచాడు అంటే అర్థమేంటి? దేవునితో సమ్మతించాడు, దేవునితో మనస్సు కలిపాడు, దేవుని మాటకు అంగీకారం చూపెట్టాడు. ప్రతి అడుగు, ప్రతి తీర్మానం, ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి విషయంలో దేవుణ్ణి అడిగి దేవుడు ఎలాగ చేయాలి, ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి అలాగే జీవించాడు. అందుకే దేవునికి ఎంత ఇష్టమైంది హానోకు. ఇంకా దేవుడు ఏం తీర్మానం చేశాడంటే, హానోకు ఈ లోకములో ఉండడానికి, చెప్పండి, లోకము యోగ్యమైనది కాదు. వాహ్! మన విషయంలో కూడా అలాగే రాయబడి ఉంది. దేవుని బిడ్డలు ఈ లోకములో పరదేశులుగాను యాత్రికులుగాను జీవించి ఎన్నో శ్రమలు కూడా పొంది, తిరస్కారం కూడా పొంది, లోకాశలు కూడా లేకుండా ఈ లోకములో అలాగ జీవించే వారి కొరకు ఈ లోకము యోగ్యమైనది కాదు. లోకానికి మించిన యోగ్యత వారికి ఉంది అని, లోకస్తులకు మించిన యోగ్యత వారికి ఉంది అని దేవుడే సాక్ష్యమిస్తాడు. హానోకు దేవునితో నడిచాడు, మరణం చూడకుండా మార్పు చెంది, అంతరంగములో మార్పు చెందాడు. మరి భౌతికంగా కూడా ఎలాగ మారాడో, ఎలాగ వెళ్ళాడో దేవుని సన్నిధికి గొప్ప సాక్ష్యంగా తాను వెళ్ళిపోయాడు. ఎంతోమంది దేవునికి ఇష్టలుగా జీవించిన వారు ఉన్నారు. వారందరినీ బట్టి మనం కూడా దేవుడు న్యాయం తీర్చినప్పుడు మనకు మెప్పు కలిగేటట్టు, ఆశీర్వాదం కలిగేటట్టు మనం జీవించే అభ్యాసంలో ఉండాలని మనకొక పాఠం వీళ్ళందరి జీవితాలు.